సాధకుడు ఇంద్రియముల ద్వారా కలిగిన అనుభవాలను గుర్తించి వాటి నుంచి తన దృష్టిని యోగ సాధన వైపు మళ్లించడమే దృశ్యం యొక్క ప్రయోజనము. నేను చెప్పాను కదా, చాలా డెప్త్ ఉంది ఈ సూత్రంలో. ఇప్పుడు మనకి ఒకటి కనిపించిందండి, ఉదాహరణకి ఎదురున్న ప్రపంచం ఉంది కదా, ఈ ప్రపంచం దృశ్యం అంటే నథింగ్ బట్ ప్రపంచం. ఈ ప్రపంచం యొక్క ప్రయోజనం ఏంటి? ఓకే, నువ్వు ఉన్నావు, ఈ ప్రపంచం యొక్క ప్రయోజనం ఏంటి? చూస్తున్నావు, చూస్తే ఏమవుతుంది? ఇందాక అనుకున్నట్టుగా సంగాత్ జాయితే కామః. సో అంటే నువ్వు చూడడం వలన సంఘం జరుగుతుంది, సంఘం వలన కామం జరుగుతుంది, కామం తర్వాత స్మృతి భ్రంశం వస్తుంది, స్మృతి భ్రంశం వలన బుద్ధినాశం వస్తుంది, బుద్ధినాశం తర్వాత నీకు ప్రణశ్యతి అని అంటే నీకు నష్టం కలుగుతుంది. నీకు నష్టం దృశ్యం వలన నష్టం కలిగింది కదా. ఉదాహరణ నాకు ఒకటి కావాలనుకున్నాను, దొరకలేదు, దాని వెనకాల పడ్డాను, దొరకలేదు, కొట్టాను, తిట్టాను, నానా రకాల ప్రయత్నాలు చేశాను, దొరకలేదు. తర్వాత ఇంకా నేను నాలో ఉన్నటువంటి అన్ని అరిషడ్వర్గాలన్నీ బయటకు వచ్చేసినాయి. వచ్చినందువలన ప్రణశ్యతి అని భగవద్గీతలు అంటాడు కదా, అంటే నాశనం అయిపోతున్నా. కానీ ఇక్కడ యోగా, అసలు బ్యూటీ ఆఫ్ యోగా ఇస్ దిస్. ఇంత మనం కుసించిపోయాం కదా ప్రపంచంలో. అంటే ఈ దృశ్యం, బయట దృశ్యం అంటే ప్రపంచం, ఈ చరాచర ప్రపంచంలో నువ్వు చాలా కృషించిపోయావు. అంటే ప్రపంచం నీకు ఇచ్చినటువంటి సమాధానం, ప్రపంచంలో ఉన్న వ్యక్తుల ద్వారా నీకు కలిగినటువంటి ఇంటరాక్షన్, రిలేషన్స్, లాభం, నష్టం, ఈ వ్యతిరేకత, ద్వేషభావం అన్నీ నీకు సమాజం ఇచ్చింది అనుకుంటున్నాం కదా. ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? నువ్వు కుసించిపోయిన తర్వాత సార్ ఇక్కడ నేను ఆపుతాను, మళ్ళీ మీరు మాట్లాడండి, ఎందుకంటే ఇది డిస్కస్ చేయాల్సిన పాయింట్. అయిపోయిందండి, ఈ ప్రపంచం నీకు చాలా చెడ్డ రివార్డ్ ఇచ్చింది. ఏం చేస్తాం మనం? చెప్పండి, మైక్ ఆన్ చేసి మాట్లాడండి, పర్వాలేదు. నువ్వు విసిగి వేసారిపోయావు ఈ ప్రపంచంలో, ఈ రిలేషన్స్ తోటి. ఏం చేస్తాం మనం? జ్యోతి, అన్నిటికీ దూరంగా వచ్చేస్తాం. అప్పుడే నువ్వు దూరంగా వెళ్ళిపోతావా? దూరంగా వెళ్ళిపోతావా? కామ్గా ఉంటావా? సరిగ్గా అలా చెప్పండి. దుఃఖిస్తాం, మనం బాధపడుతున్నాం. నిన్ను ఒక మాట అన్నారు, బాధపడరా? పడతాం సార్. కామ్గా ఉంటారా మీరు? కామ్గా దూరంగా ఉంటారా? కామ్గా మీరు అన్నారు కదా, మీరేనా అన్నారు? సుజాత, మీరేమన్నారు ఇందాక? అంటే దూరంగా వెళ్ళిపోతాం. దూరంగా వెళ్ళిపోతా ఉన్నారు కదా, అంటే ఏంటి? యు హర్ట్, మీకు హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన తర్వాత వ్యతిరేకం అంటే ఆ వ్యక్తి మీదో, ఆ సమాజం మీదో మనం ఒక వ్యతిరేక భావాన్ని పెంచుకుంటాం కదా. ఇంకా వ్యక్తి ఎవరు మాట్లాడకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నేను ఎంత చూడాల్సిందే అని కత్తి నూరడానికి వెళ్ళిపోతారు మీరు వంటింట్లోకి, అంతేనా? అంతే కదా. ఏదో రకం దెబ్బతీయాలి, అంతే కదా. ఇదే కదా దృశ్యం మనకిచ్చేది. ఇంతకన్నా ఏమైనా ఉందా? అంటే కామ్గా ఉంటాను సార్, అంతేగాని వాళ్ళ మీద పగ తీర్చుకోలేక ఏమి ఉండదు. పోనీ ఏం చేస్తారు మీరు? ఏడుస్తారా? అంతే కదండి. మరి ఏడవడం కూడా మరి బాధే కదా. మీరు ఏడుపు అనేది ఒక 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 ప్రొజెక్షన్. నేను అనుకోండి కత్తి తీసుకుని పొడి చేస్తానేమో, అదొక ప్రొజెక్షన్. రెండు ఒకటే కదా. మీరు ఏమి చేయలేక నిస్సహాయంగా మీరు దాన్ని ఏమో తలగంట తడిపేస్తున్నారు. నేనేం చేశాను? ఆ కోపం తట్టుకోలేక కత్తి తీసాను, నూరేసాను, దారిలో వెళ్ళి పొడి చేశాను. రెండు ఒకటే కదా, రెండు ఒకటే. నిస్సహాయం, ఆవేశం. ఏమైంది అంటే ప్రతి దానికి మనం ఒక యాక్షన్కి కరెక్ట్, ఒక యాక్షన్కి రియాక్షన్ మనం సృష్టిస్తున్నాం. ఒక యాక్షన్ రియాక్షన్ సృష్టిస్తున్నాం. యోగా చెప్పేది ఏంటంటే రియాక్షన్ అవసరం లేదు,
జస్ట్ అబ్జర్వ్ థింగ్స్. నేను చెప్తా ఉంటాను చూడండి, ఏంటి నేను చెప్పే మాట, రియాక్ట్ సారీ రెస్పాండ్ బట్ డోంట్ అరే రియాక్ట్ డోంట్ రియాక్ట్. ఎవరు మాట్లాడేది? సౌమ్య అండి. కరెక్ట్. డోంట్ రియాక్ట్, రెస్పాండ్. నిన్నటి తిట్టాడు, రెస్పాండ్, ఆ తిట్టుని తీసుకో, బట్ డోంట్ రియాక్ట్. అంటే నువ్వు ఏడవద్దు, కత్తి తీయొద్దు. గుర్తుపెట్టుకోండి, ఏడవద్దు, కత్తి తీయొద్దు. దిస్ ఈజ్ యోగా. ఇది యోగా యొక్క ప్రయోజనం. ఈ దృశ్యం అంటే ప్రపంచం. దృశ్యం అంటే ప్రపంచంలో నీకు రకరకాల సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ సంఘటనలకు మనం రెస్పాండ్ అవుతాము, రియాక్ట్ అయిపోతాం, రెస్పాండ్ అవుతాం, రియాక్ట్ అయిపోతాం, రెస్పాండ్ అవుతాం, రియాక్ట్ అవుతాం. కానీ యోగా ఏం చెప్తుందంటే రెస్పాండ్, గమనించు, అనుభూతి చెందు, ఆస్వాదించు. దీంట్లో రియాక్షన్ లేదు, చూసారా? దీంట్లో రియాక్షన్ లేదు. రెస్పాండ్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అమ్మయ్య వచ్చిందండి మనసదేవి. అమ్మా చెప్పమ్మా, చెప్పు. రైట్ క్వశ్చన్. రెస్పాండ్ కి రియాక్షన్ కి తేడా ఏముంది సార్? చెప్పు, నువ్వు చెప్పు, నువ్వేమనుకున్నావు? లెట్ us డిస్కస్. వెరీ నైస్ క్వశ్చన్. ఎందుకంటే నువ్వు నా క్లాస్కి ఇప్పుడే నెల రోజు నుంచి వస్తున్నావు కాబట్టి, నెల 2 నెలల నుంచి వస్తున్నావు కాబట్టి, నా పాత క్లాస్ 2 వాడికి ఇది ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. రెస్పాండ్, డోంట్ రియాక్ట్. ఇది నేను చెప్పే అన్ని సూత్రాలకు పెద్ద సూత్రం. అది రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్. వాట్ ఈస్ రెస్పాండింగ్ అండ్ వాట్ ఈస్ రియాక్టింగ్? చెప్పమ్మా మనసు. ఒక వ్యక్తి తిట్టాడు అనుకోండి, ఎందుకు తిట్టావు, ఇది తిట్టవలసిన అవసరం లేదు కదా అని చెప్పడం రెస్పాండ్ అవటం. నువ్వు నా కొడక నన్ను తిడతావా అని చెప్పి తిరిగి తిట్టడం అన్నది రియాక్ట్ అవటం. మనసా సార్ రెస్పాండ్ అంటే రెస్పాండ్ బట్ డోంట్ రియాక్ట్ అంటే ఓకే, ఆయన రాజేశ్వరరావు గారు ఘోరంగా చెప్పి నేను ఒకటి చెప్తాను, నువ్వు మెడిటేషన్ చేస్తావు. లేదు సారీ, నేను ఎప్పుడు చెప్పి ఒక ఎగ్జాంపుల్, చాలా సార్లు చాలా మందికి చెప్పే ఎగ్జాంపుల్. నువ్వు నీకు అత్యంత ఇష్టమైన వ్యక్తి ఎవరు అంటే సమ్ సెలబ్రిటీ పేరు చెప్పు, ఏం పర్లేదు, సిగ్గుపడకుండా చెప్పు. రవితేజ సార్. అది కరెక్ట్. అలా చెప్పాలి. నాకు అలా చెప్తే నేను చాలా సంతోషిస్తాను. రవితేజ అంటే నీకు చాలా ఇష్టం అమ్మా. చిన్నప్పుడు నుంచి ఎప్పుడైనా సరే రవితేజతో కలిసి కూర్చొని ఒక కాఫీ తాగాలని కోరిక ఉంది, అవునా? అనుకుందాం. అనుకోవాలి సార్, లేదు యాక్చువల్ గా. మంచిదే కదా, తప్ప ఏదైనా పాపమా? పాపం ఏం కాదు సార్. కాదు కదా, కాఫీ తాగాలని కోరిక. ఒకసారి ఏదో మొత్తానికి నీకు లక్కీగా కొన్ని దాన్ని ఏమంటారు, కొన్ని కనెక్షన్స్ వల్ల రవితేజకి నువ్వు కనెక్ట్ అయ్యి రవితేజ మీ ఇంటికి వచ్చాడు. రవితేజ నువ్వు ఇద్దరే ఉన్నారు, ఇంకెవరు లేదు. గుర్తుపెట్టుకి, చాలా జాగ్రత్తగా ఉన్నారు, ఇద్దరే ఉన్నారు. ఇద్దరు ఉంటే మీరు మాట్లాడుకుంటారు. చెప్తాను ఇలాగా మీ సినిమాని మొట్టమొదటి నుంచి ఇడియట్ నుంచి చూసాను, లేదా అంతకుముందు ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం చూశానండి అని చెప్తా ఉన్నాను. చూసావు లేదా? చూశానండి, దాంట్లో మీ యాక్షన్ బాగుంటుంది, మీరు చాలా న్యాచురల్ గా చేస్తారు, మీ డైలాగ్ డెలివరీ బాగుంటుంది, మీ స్వాగ్ చాలా బాగుంటుంది అని ఏదో చెప్తా ఉన్నాం. చెప్తుంటే ఈ లోపల పేపర్లు కొంటాం అని చెప్పి వచ్చాడు ఒక అబ్బాయి. నువ్వు ఆగు అన్నావు. ఆగంటే అలా కదా మా అమ్మగారు అయ్యగారు చెప్పారని అంటే మీ ఆయన చెప్పాడు కాబట్టి పేపర్లు కొన్నావు. నువ్వేమన్నావు, నిమిషం ఆగవయ్యాను. అలా కాదమ్మా అమ్మగారు, నువ్వు తర్వాత రా అన్నావు. లేదు అమ్మగారు, మీ అయ్యగారు చెప్పారు, అయ్యగారు చెప్తే వచ్చాను అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఎదురుగుండా రవితేజ నీకు చాలా ఎన్నాళ్ళ నుంచి సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఒక అవకాశం వచ్చింది. ఇక్కడ పేపర్లు అమ్మేవాడు వచ్చి మీ ఆయన పేరు చెప్పి ఆయన రమ్మన్నారమ్మా, ఆయన రమ్మంటే వచ్చాను, మళ్ళీ రమ్మంటే నేను కుదరదమ్మని వెళ్ళిపోతాను, ఇంకా భోజనం టైం అయిపోయింది కదా వెళ్ళిపోతానమ్మా అన్నాడు. ఏం చేస్తావు? చెప్పు. న్యూస్ పేపర్ కొంటానేమో సార్. ఏంటది? పేపర్లు అమ్ముతున్నాడు కదా నువ్వు,
మీ ఆయన పేపర్లు ఇంట్లో ఉన్నాయి వేసేయి అని చెప్పి నీకు చెప్పాడు, అతను వచ్చాడు టైంకి. ఒక గంట తర్వాత రమ్మని చెప్తాను సార్. రానన్నాడు, అతను వెళ్ళిపోతాడు. అమ్మ ఇప్పుడేంటమ్మా అయ్యగారు చెప్పారు కాబట్టి వచ్చాను, లేదా నాకు 3 పనులు ఉన్నాయమ్మా వెళ్ళిపోతాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తే మళ్ళీ వారం రోజుల తర్వాత రాను, మా అమ్మాయికి హాస్పిటల్ చూపించాలి, మా ఆవిడకేమో పుట్టింటికి తీసుకెళ్ళాలని చెప్తున్నాడు అతను. అప్పుడు 1 వీక్ తర్వాత రమ్మని చెప్తాను సార్. ఇంకా నేను రానంటాడు. నెలల తర్వాత రమ్మని చెప్తాను సార్. ఆ నెల కుదరదు అంటాడు. ఇంక వదిలేస్తాను సార్. ఎందుకంటే పాత పేపర్లు అమ్మటం పెద్ద వాల్యూ కాదు ఇక్కడ. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బట్టి రవితేజతో వెయిటింగ్. ఈ లోపల రవితేజ టైం చూసుకున్నాడు, ఇచ్చిన టైం 10 నిమిషాలు అయిపోయింది, వెళ్ళిపోయాడు. రవితేజ వెళ్ళిపోతే పేపర్లు ఇచ్చేస్తాను సార్. అయిపోయింది, పేపర్ వదిలేసాడు. ఇక్కడ జరిగింది ఏంటి? ఇక్కడ ఏది రెస్పాండ్, ఏది రియాక్షన్? ఓన్లీ యాక్షన్ జరిగింది సార్, రెస్పాండ్ అయిన అంతే. సో యూ రెస్పాండెడ్ అండ్ రియాక్టెడ్. ఎస్ సార్. యూ రెస్పాండెడ్ అండ్ రియాక్టెడ్ ఆల్సో. ఎవరికి? పేపర్లు అమ్మేవాడికి. అసలు ఏమేది? రవితేజ ఎదురుగా ఉన్నాడు. రవితేజ కాఫీ తాగడం అనేది నీకు ఇంపార్టెంట్. సో ఈ లోపల వాడితోటి 5 నిమిషాలు ఆడితోటే నువ్వు ఇది అది ఇది అని రకరకాల బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, మీ ఆయన పేరు చెప్తున్నాడు, లేదంటే రానమ్మా అంటున్నాడు, ఇది అది రకాల జాలి కబుర్లు అని చెప్తున్నాడు. నువ్వేంటి పోతే పోయిందని ఆడితో నీ టైం అంతా వాటితో 5 మినిట్స్ గడిపేసింది. అలాగే నువ్వు ఈ చెవితోటి పేపర్లు అన్నవాడు ఉన్నా వాడి కేసు చూడకుండా నీ ఎదురుగుండా ఉన్నటువంటి రవితేజతో నువ్వు మాట్లాడుతూ వాడు అమ్మ అయ్యా అమ్మ తల్లి తల్లి అన్నా కూడా ఏం యూఆర్ రెస్పాండింగ్ బట్ నాట్ రియాక్టింగ్. యూఆర్ రెస్పాండింగ్. నీ చెవి పనిచేస్తుంది, నీ యాక్షన్ లేదు అక్కడ. చెవి పనిచేయడం రెస్పాండింగ్. నువ్వు అటు తిరిగి ఆడితో మాట్లాడు, క్రియలోకి వెళ్ళేవాడు. దట్స్ కాల్డ్ రెస్పాండింగ్. రియాక్టింగ్. యు గాట్ ద పాయింట్? సార్ ఇన్ కేస్ ఒక ఆర్గ్యుమెంటే జరుగుతుంది సార్. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు వినేస్ కామ్గా ఉండడము రెస్పాండ్ అవుతుంది, తిరిగి మాట్లాడితే రియాక్షన్ అవుతుంది. అమ్మయ్యా ఇప్పుడు అర్థమైంది నీకు. అది కరెక్ట్. నేను చాలా సార్లు చెప్తుంటాను కదా, మీ ఆయన తిడుతుంటే నువ్వు వాట్సాప్ క్వశ్చనింగ్ ఉంటది కదా సార్. ఆర్గ్యుమెంట్ లో క్వశ్చనింగ్ కి ఆన్సర్ చేయడం చేయకపోవడం కూడా ఎట్లా సార్? అంటే నువ్వు పడిపోయావు దృశ్యంలో. ఇదే చెప్తున్నాడు పతంజలి. ఆ దృశ్యం యొక్క ప్రయోజనం అది కాదమ్మా, దృశ్యం యొక్క ప్రయోజనం వేరు అని ఈ సూత్రంలో చెప్తున్నాడు ఆయన. నువ్వెందుకు అయ్యావు? ఎందుకు రియాక్ట్ అయ్యావు? రెస్పాండింగ్ ఓకే అన్నాడు, బట్ రియాక్టింగ్ నాట్ ఓకే అన్నాడు. బట్ యు ఆర్ రెస్పాండింగ్ అండ్ రియాక్టింగ్ ఆల్సో. మీ ఆయన తిట్టాడు కాబట్టి నువ్వు తిట్టాలి. ఆయన మీ ఇంట్లో వాళ్ళు ఎంత అంటే మీ నాన్న ఎంత అంటే మీ నాన్న కూడా ఎంత అంతేనా? క్వశ్చనింగ్ జరుగుతుంది ఆర్గ్యుమెంట్ లో, అప్పుడు ఆన్సర్ చేయడం అనేది కరెక్టా కాదా, అది రెస్పాండ్ రియాక్షన్ అవుతుందా అని సార్. క్వశ్చన్ ఉంటే ఇంకా మళ్ళీ గొడవనే కదా. ఇంకా ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా రెస్పాండ్ కి రియాక్ట్ కి తేడా తెలియలేదంటే నువ్వు తప్పనిసరిగా ఏమో సార్. క్వశ్చన్ ఉంటే మళ్ళీ గొడవనే ఉంటది కదా సార్. ఎగ్జాక్ట్లీ. యూఆర్ రియాక్టింగ్. నీ లోపల మళ్ళీ దానికి ఒక ప్రతిస్పందన. మళ్ళీ ఇంకోటి వేసుకుంది. దీన్ని మళ్ళీ ఇలా అంత మాట అంటాడా అంటే ఇంకో మాట, ఇంత మాట అంటాడా ఇంకో మాట. అంటే ఆయన వరుణాస్త్రం వేస్తే నువ్వు ఆగ్నేయాస్త్రం వేస్తావు, ఆయనేమో సర్పాస్త్రం వేస్తేనేమో నువ్వేమో గరుడాస్త్రం వేస్తావు. ఇంతే. సినిమా పాత సినిమా ఇలా వెళ్తాయి, ఇలా వస్తాయి, ఇలా అయితే ఇలా సినిమాలో ఆ 2 ఇలా కూడా కింద పడిపోతాయి. మళ్ళీ ఇంకో కాస్త ఎంతసేపు ఆ సినిమా అంత అలా చూస్తారు. చిన్నప్పుడు చూసేవాళ్ళు ఇలాంటి. ఇది రెస్పాండింగ్ రియాక్టింగ్. జస్ట్ ఆ గోల అవి పడతాయి. నా గోల నాకు రవితేజ ఉన్నాడు మాట్లాడుకోవాలి అంతే. మీ ఆయన వచ్చలేదు, మీ అత్తగారు వచ్చినది, మీ మామగారు వచ్చిన లేదు, మీ నాన్నగారు వచ్చినది, మీ అమ్మగారు వచ్చిన లేదు. నువ్వు ఎవడో పనికి మానవుడితో టైం పెట్టి వేస్ట్ చేస్తున్నావంటే హౌ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం ఇన్ దృశ్య. ఇది ఆయన బాధపడేది. ఈ దృశ్యం కనిపించే దృశ్యం ఏమీ లేదురా, ఈ కనిపించే దృశ్యం ఏమీ లేదు, ఈ దృశ్యం ఏమీ లేదు. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇన్వర్డ్నెస్, రిట్రవర్షన్. లోపలికి
లోపలికి వెళ్ళినప్పుడు నీకు అసలైన దృశ్యం లోపల ఉంది, బయట లేదన్నాడు ఆయన. ఇది ఆయన చెప్తున్నది. ఓకే, మళ్ళీ మిమ్మల్ని దీంట్లో పెట్టేస్తున్నాం, తర్వాత మళ్ళీ లాస్ట్ లో మళ్ళీ మాట్లాడుకుందాము. న్యూటన్ సో ప్రకాశ క్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగ వర్గార్థం, భోగ అపవర్గార్థం దృశ్యం. ఈ దృశ్యం యొక్క చాలా క్లియర్ గా డీటెయిల్డ్ గా ఒక్కొక్క గుణాలతో సహా చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా చూడండి దీన్ని. సో వర్డ్ బై వర్డ్ మీనింగ్ ఇస్ ప్రకాశ, ఇల్యూమినేషన్, క్లారిటీ. దిస్ ఇస్ కాల్డ్ సత్వరజస్తమో గుణాలని 3 ఉంటాయి మనకి. ఈ సత్వరజస్తమో గుణాలతోటి ఈ ప్రపంచం పనిచేస్తూ ఉంటుంది. ఈ సత్వరజస్తమో గుణాలు బయట ఉంటాయి, వాటికి నువ్వు రియాక్ట్ అవుతా ఉంటావు. చూడండి, ప్రకాశ, ఇల్యూమినేషన్, క్లారిటీ, దిస్ ఇస్ కాల్డ్ సత్వ. అండ్ క్రియ అన్నాడు కదా, ప్రకాశ క్రియాస్థితిశీలం. సూత్రం చూడండి, ప్రకాశ స్థితిశీలం. శీలం అంటే లక్షణాలు అనమాట. ఓకే, సో ఏంటి ప్రపంచం ఎలా ఉంటుందంటే లక్షణాలు, ఇది ప్రకాశం అంటే కనిపిస్తూ ఉంటుంది, క్లియర్ అంటే కనిపిస్తూ ఉంటుంది. రెండోది స్టెబిలిటీ, క్రియ. రెండోది క్రియ, యాక్టివిటీ అంటే అది నీకు క్లియర్గా కాంతితో కనిపిస్తూ ఉంటుంది, అది యాక్టివిటీ, క్రియ. క్రియ ఈజ్ సంథింగ్ లైక్ రజోగుణం. సత్వగుణంతో ఇల్యూమినేషన్, కనిపించడం, యాక్టివిటీ, అది కదులుతూ ఉంటుంది, సో రజోగుణం. అండ్ స్థితి, దిస్ ఇస్ స్టేబుల్ ఎనర్షియా, అది అప్పుడు ఉంటుంది, కదులుతుంది. ఉంది అంటే అది తమస్సు, కదులుతుంది అంటే అది రజస్సు, అది నీకు కనిపిస్తుంది అంటే అది నీకు సత్వం. ఈ 3 గుణాలు నీ దృశ్యంలో ప్రపంచంలో ఉన్నాయి. అంతే. ఆ శీలం అంటే దాని లక్షణమే ఎంత, హ్యావింగ్ ది నేచర్ ఆఫ్. ఎందుకు వచ్చింది ఈ గుణాల నుంచి ఏమొస్తుందంట, ఈ గుణాలు దేనికి సంబంధించి, పంచమహాభూత భూత ఇంద్రియాత్మకం అన్నాడు. భూత ఇంద్రియాత్మకం, భూత పంచభూతాలు ఇంద్రియాత్మకం. ఇంద్రియాలు ఎన్ని? 11. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒకటి ఉభయేంద్రియం మనసు. ఈ రకం 11 ఇంద్రియాలు, 5 భూతాలు. 5 భూతాలు తెలుసు కదా మీకు. ఓకే, పృథివీ. ఓకే, పృథివీ అంటే భూమి, అప్ నీరు, అగ్ని, వాయు, ఆకాశం. ఈ 5నేమో పంచమహాభూతాలు. జ్ఞానేంద్రియాలు, ఓకే, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. 5 జ్ఞానేంద్రియాలు తెలుసు, 5 కర్మేంద్రియాలు తెలుసు. దీంట్లో తన్మాత్రాస్ కూడా ఉన్నాయి. పంచ తన్మాత్రాస్ అంటే ఇవన్నీ కూడా ప్రపంచానికి సంబంధించిన, అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు. అంటే శబ్ద ఈజ్ ఫర్ యువర్ స్కిన్, శబ్ద స్పర్శ, శబ్ద ఈజ్ ఫర్ యువర్ ఇయర్, స్పర్శ ఈజ్ ఫర్ యువర్ స్కిన్, రూప ఈజ్ ఫర్ యువర్ ఐస్, రస ఈజ్ ఫర్ యువర్ టంగ్, గంధ ఈజ్ ఫర్ యువర్ నోస్. ఇవి తన్మాత్రలు. తన్మాత్రలు 5, పంచభూతాలు 5, కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 20 + 21 ఉభయేంద్రియ మైండ్. ఈ 11 ప్లస్ ఈ 3 గుణాలు, సత్వరజస్తమో గుణాలు నీ ఎదురుగుండా ఆడతా ఉంటే, డ్యాన్సులు చేస్తూ ఉంటాయి. ఏంటి, ఎందుకు చేస్తున్నాయంటే ఇది భోగ, ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తాయి నీకు, ఎంజాయ్మెంట్. దాంతో మనం ఎంజాయ్ చేస్తాం ఈ ప్రపంచాన్ని. ఎంజాయ్ చేయడానికి గుర్తుపెట్టుకో, ఎవరు ఎంజాయ్ చేయడానికి? నువ్వు కాదు. ఎంజాయ్ చేసి లిబరేషన్, అపవర్గ, మళ్ళీ వెనక్కి వచ్చాడు. వర్గ ఈజ్ సంథింగ్ లైక్ డివిజన్, అపవర్గ మళ్ళీ బ్యాక్వర్డ్ అంటే నువ్వు ఎక్స్పీరియన్స్ చెయ్యి, ఈ ప్రపంచాన్ని చూడు, అన్నింటినీ గమనించు, విను, తిను, రుచి చూడు, చెవులతో విను, ముక్కుతో వాసన చూడు, స్పర్శను చూడు, కళ్ళతో చూడు, అన్ని చూసే. కానీ చూసేది ఎవరు అంటే గుర్తుపెట్టుకోండి, ఈ చూసేది నువ్వు అనబడే మైండ్ కాదు. మైండ్ కూడా నీలో ఒక భాగము. నువ్వు అనబడే పురుష. ఈ పురుషుడికి ఇదంతా దృశ్యం అంతా కూడా భోగ ఎక్స్పీరియన్స్. అది
ఈ పురుషుడు ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనకేం తెలియాలి అంటే భోగాల నుంచి అపవర్గ లిబరేషన్ ఇది కాదు అని తెలుసుకుని మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం, బయటికి రావడం. చూడండి, సాలార్జంగ్ మ్యూజియంలో చిన్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. అక్కడ కరెక్ట్గా 12 గంటలు కడితే ఎక్కువ గంటలు పడుతుందని చెప్పి పక్షి వచ్చేది, 1 గంట ఉండేది. ఇలా బయటకు వచ్చి టింగ్ 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 12 గంటలు కొట్టింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. అలాగా పురుషుడు అనేవాడు ఈ ప్రపంచాన్ని అలా చూస్తూ ఉంటాడు, చూసేది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. ఇది ఓవరాల్ లైఫ్ అంటాడు ఈయన. ఇది చాలా జాగ్రత్తగా అర్థవంతమైనటువంటి సూత్రం. మామూలుగా మీరు బట్టి పడ్డానికి ట్రై చేస్తే ఏముండదు, 4 పదాలు ఉంటాయి దీంట్లో అంతే. కానీ డీటెయిల్డ్గా చూస్తే మొత్తం అంతా సూత్రం అంతా దిస్ ఇస్ నథింగ్ బట్ మనం చెప్పా సాంఖ్య. ఇదంతా సాంఖ్యం మీద ఆధారపడి ఉంది. అందుకే సాంఖ్యం అనేది థియరీ అండ్ యోగ దర్శనం అనేది ప్రాక్టికల్ అంటారు చాలా మంది. అందుకే సాంఖ్య యోగాలు రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఇది థియరీ సాంఖ్య, ఇది ప్రాక్టికల్. ఎలాగా ఈ దృశ్యాన్ని నుంచి మనం లోపలికి ఎలా వెళ్ళాలి అనేదే మనకి పతంజలి చెప్పినటువంటి అష్టాంగ యోగా అన్నమాట. అర్థమైందా? ఈ ఇంద్రియాలతోటి బయట దృశ్యాన్ని, ప్రపంచాన్ని భోగ ఎక్స్పీరియన్స్ చేస్తాను, ఎంజాయ్ చేస్తాను. ఎంజాయ్ చేసిన అపవర్గ లిబరేషన్ అంటే ఎస్ ఐ నో దిస్ అంటే కొంతకాలం ఎంజాయ్ చేస్తాం. ఇందాక అనుకున్నాం, నిన్ను తిట్టాడు మీ ఆయన, లేదు మీ ఆవిడని తిట్టింది లేదు, మీ శత్రువు తిట్టాడు నువ్వు మిత్రువు తిట్టాడు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎస్ ఇదంతా కాదు అని లోపలికి వెళ్ళిపోవడం. ది పర్పస్ ఆఫ్ దృశ్య ఈస్ ఎయిదర్ ఎంజాయ్మెంట్ ఆర్ లిబరేషన్. ఎంజాయ్మెంట్ ప్లస్ లిబరేషన్ ఆర్ ఎంజాయ్మెంట్ ఆర్ లిబరేషన్. అంటే దాన్ని గమనిస్తూ ఉంటాం. ఇందా చెప్పినట్టుగా మీ ఆయన మీ ఆవిడ తిడుతుంటే వాట్సాప్ చూస్తూ ఉంటాం, ఇట్ ఇస్ యు ఆర్ ఎంజాయింగ్. ఆర్ నమస్కారం అని అలా చూస్తూ ఉంటాం అంతే. ఆయన ఫీలింగ్స్ అని అలా చూస్తూ ఉంటాం, ఆవిడ ఫీలింగ్స్ అలా చూస్తూ ఉంటాం. దట్ ఇస్ కాల్డ్ లిబరేషన్. ఇది రెస్పాండింగ్ బట్ నాట్ రియాక్టింగ్. దీన్ని మోడర్న్ గా మనం ఏమంటాం, రెస్పాండింగ్ బట్ నాట్ డోంట్ రియాక్ట్. వెరీ బ్యూటిఫుల్ సూత్ర దిస్ ఇస్. అండ్ సింపుల్ ట్రాన్స్లేషన్ అంటే ది సీన్ ఇస్ ప్రకృతి. ఇదంతా ప్రకృతి అంటాం. ఈ ప్రకృతి అంటే పంచభూతాత్మకం, అలాగే 21 ఇంద్రియాలతోటి, తన్మాత్రలతోటి ఓకే ఉన్నది, 3 గుణాలతోటి విరాజిల్లేది ప్రకృతి. ఈ సెన్స్ ఆర్గాన్స్ హ్యాజ్ అన్ నేచర్ ఆఫ్ ఇల్యూమినేషన్. దీనికి గుణాలు 3 రకాల గుణాలతోటి ఇల్యూమినేషన్, యాక్టివిటీ అండ్ ఎనర్జీ ఉంటాయి. ఎగ్జిస్ట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అండ్ లిబరేషన్. దీంతో నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావా, లిబరేట్ అవుతావా? ఎక్స్పీరియన్స్ చేసి లిబరేట్ అవుతావా, ఎక్స్పీరియన్స్ చేస్తూ లిబరేట్ అవుతావా, లేదా ఎక్స్పీరియన్స్ మానేసి లిబరేషన్లోకి వెళ్ళిపోతావా? దట్ ఈస్ అప్ టు యూ. అది యోగా అంటే. ఈ సూత్రం యొక్క ముఖ్యమైన డీప్ ఎక్స్ప్లెనేషన్ ఎలా చెప్తున్నాడంటే, నేచర్ ఆఫ్ ది సీన్, దృశ్య, ఈ ప్రపంచం ఏంటంటే దిస్ ఇస్ ప్రకృతి. మనకు కనిపించేదని ప్రకృతి అంటాం. ప్రకృతి అంటే నేచర్ కదా. నేచర్ అంటే ఇది ఆకులు బాగున్నాయి, సూర్యుడు బాగున్నాడు, ఆ ప్రకృతి వేరు. మీకు కనిపించే చరాచర ప్రకృతి, కనిపించే దృశ్యం. ఓకే, దీంట్లో 3 గుణాలు ఉన్నాయి, సత్వ రజస్ తమో గుణాలు ఉన్నాయి. ఈ 3 గుణాలు ఎవ్రీథింగ్ పెర్సీవ్డ్, బాడీ, మైండ్, వర్డ్ ఇదే కాంబినేషన్ ఆఫ్ దీస్ 3. ఈ 3 గుణాలు కూడా ప్రపంచంలో ఉన్నాయని చెప్తున్నాడు. అంతమించి అవసరం లేదు దాని గురించి. ది స్ట్రక్చర్ ఆఫ్ ది సీన్, భూత ఇంద్రియ, పంచభూతాలు ఇంద్రియాల ద్వారా నువ్వు చూస్తావు ఈ ప్రకృతిని, రైట్? పర్పస్ ఆఫ్ ది సీన్, ఎందుకు చూడాలి? దిస్ ఇస్ ద కీ టీచింగ్. భోగ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. నీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎక్స్పీరియన్స్ కోసం. అది ఎవరి ఎక్స్పీరియన్స్ అంటే నువ్వంటే నేను అనుకున్న మనసు కాదు. మనసు వెనకాల అంతరంగా లోపల ఇంకా చాలా ఉన్నాయి, 4 స్టెప్స్ ఉన్నాయి. చదువు అంటే 5వ క్లాస్ చదివిన తర్వాత నేను చదువుకున్నానంటే కుదరదు. పిహెచ్డి వరకు లెవెల్స్ ఉంటాయి. ఒక్కొక్క లెవెల్కి వెళ్ళేసరికి ఒక్కొక్క జ్ఞానం వస్తుంది. పిహెచ్డికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసింది ఏమీ లేదు, తెలియాల్సింది కాదు, నాకేమీ తెలియలేదని తెలుసుకోవడమే పిహెచ్డి. తెలుసా మీకు?
సోక్రటీస్ ఏం చెప్తాడు తెలుసు కదా, జ్ఞానం అంటే ఏంటంటే నాకేమీ తెలియలేదు అని తెలుసుకోవడమే జ్ఞానం, అది కూడా తెలుసో తెలియదు అంటాడు మళ్ళీ ఆయన. సార్ చూడండి సోక్రటీస్ సూక్తులు. కాబట్టి పిహెచ్డికి వెళ్తే ఏంటంటే నాకేం తెలియదు, చాలా తెలుసు. 10th క్లాస్లో చూడండి, నాకు అన్ని తెలుసు, సైన్స్ తెలుసు, లెక్కలు తెలుసు, ఇంగ్లీష్ తెలుసు, తెలియదు. చివరికి పిహెచ్డి చేసిన తర్వాత నాకేమీ తెలియలేదు, నాకు తెలిసి చాలా చిన్న జ్ఞానం అని చెప్పేసి అలా తెలుస్తుంది. ఇది కూడా అంతే, ప్రపంచం కూడా అంతే. అన్ని చిన్నప్పుడు అన్ని బాగుంటాయి. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. యువర్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్. ముందు బయాలజీ అనుకున్నాం, బయాలజీని మళ్ళీ 2 కింద విడగొట్టేశారు, జువాలజీ, బాటనీ అన్నారు. తర్వాత బాటనీకి వెళ్తేనేమో బాటనీ అయిపోయింది, జువాలజీకి వెళ్తే జువాలజీ అయిపోయింది. మళ్ళీ ఫిజికల్ సైన్స్ అన్నారు, ఫిజికల్ సైన్స్ మళ్ళీ ఫిజిక్స్ అయింది, కెమిస్ట్రీ అయింది. మళ్ళీ ఫిజిక్స్లో కొన్ని బ్రాంచ్లు, కెమిస్ట్రీలో కొన్ని బ్రాంచ్లు, జువాలజీలో కొన్ని బ్రాంచ్లు, తర్వాత మెడిసిన్లో ఇంకా 100 బ్రాంచ్లు. సో ఈ రకంగా ఏంటంటే దిస్ ఇస్ ఫర్ ఎంజాయ్మెంట్. దీంట్లోనే లెర్నింగ్ ఉంటుంది, దీంట్లో పెయిన్ ఉంటుంది, దీంట్లోనే ఎవల్యూషన్ కూడా ఉంటుంది. అండ్ అపవర్గ ఈ ఎవల్యూషన్ అంతా అయిపోయిన తర్వాత అంటే మనం 0 నుంచి మొదలుపెట్టి ఇలా పెరిగి మళ్ళీ 0లోకి వెళ్ళిపోవడం, ఇది ఎక్స్పాండ్ అవ్వాలి. దిస్ ఇస్ ప్రకృతిలో ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ మొదలెట్టాం, పుట్టాం, పెరిగాం, ఎవల్యూషన్ ఇలా వెడల్పుగా పెరిగిన తర్వాత మళ్ళీ చివరికి ఏంటి, నాకేమి తెలియలేదు అనుకోవడం, చివరికి పైకి వెళ్ళిపోవడం. నాకు అన్నీ తెలుసు అంటే ఏమి తెలియలేదని అర్థం. సో దట్ ఇస్ కాల్డ్ లిబరేషన్. అది సూత్రం అంటాడు ఈయన. త్రూ ఎక్స్పీరియన్స్ అండ్ డిస్క్రిమినేషన్ ది సీయర్ రియలైజెస్ ఐ ఆమ్ నాట్ దిస్. ఇది ఏమీ నాది కాదురా బాబు. చూడండి, మనం డబ్బులు సంపాదిస్తాం, స్టేటస్ సంపాదిస్తాం, సంపదలు పోగేస్తాం, అన్నీ వేస్తాం. చివరికి మనం పట్టుకెళ్ళేది ఏంటి? ఉందా? సేమ్ 6x4 కదా. అక్కడ అంటాడు కదా మనకి అన్నమయ్య అంటాడు, ఏమంటాడు, నిండారా రాజు నిద్రించు చోటు అదే, అండ్ బంటు నిద్ర ఇది ఒకటే. అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత, శ్మశానంలోకి వెళ్ళిన తర్వాత అందరూ వెళ్ళేది అక్కడికే ఒకటే. 6x4 చాలు మనకి. కప్పెడితే 6x4 టాల్ చేస్తే ఏమీ లేదు. నువ్వు సంపాదించిన పేరేమైంది, నువ్వు సంపాదించిన సంపద ఏమైంది, నువ్వు సంపాదించిన భూములు ఏమైంది, సంపద, ఆస్తి, పరపతి ఏమి రావట్లేదు కదా. దిస్ ఇస్ లిబరేషన్. అది ముందే తెలుసుకోమన్నాడు. చచ్చిపోయిన తర్వాత తెలుసుకునేది ఏముంటది ఇంకా. అది ముందే ఇదంతా భోగం, ఈశ్వరుడు, నాలో ఉన్నటువంటి ఈశ్వరుడు భోగించడానికి ఇదంతా ప్రపంచం ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన అనుభవిస్తున్నాడు, మధ్యలో నేను చూస్తూ ఉన్నాను అంతే. దిస్ ఇస్ ది రైట్. ఓకే, దీని గురించి వ్యాసుడు ఏం చెప్తాడంటే, ప్రకృతి ఎగ్జిస్ట్ సోలీ ఫర్ ది సేక్ ఆఫ్ పురుష. ఈ ప్రకృతి ఎవరి కోసం ఉంది? పురుషుడు కోసం ఉంది. ఈ ప్రపంచం, దృశ్యమాన ప్రపంచం అంతా పురుషుడు కోసం. when experience is complete and a discrimination arises, ప్రకృతి withdraws. ఎప్పుడైతే నీకు ఎక్స్పీరియన్స్ అంటాడు కదా, కామిగాక మోక్షగామి కాలేడు అంటే. కామిగాక మోక్షగామి కాలేడు అంటే మీదంతా కామం ఉండాలి. ఈ కామంలో పరాకాష్ఠ చేరిన తర్వాత ఇంకేం లేదనిపిస్తారు అంతే. అప్పుడు నీలో భక్తి భావము, ఏదో ఒక వైరాగ్యము అది వస్తుంది. అప్పుడు నువ్వు దేవుడు కనపడతాడు. ఈ లోపల ముందు 5వ క్లాస్ నుంచి నీకు దేవుడు కనిపించాడంటే నువ్వు తప్పు. అన్ని అయిపోవాలి, అన్ని ఇది లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు అని ముందు అనాలి. తర్వాత లాస్ట్లో మనం మళ్ళీ ఎస్ అది ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత అప్పుడు నీకు డిస్క్రిమినేషన్ వస్తుంది. ఇది కాదు అనే, ఇది నిజం కాదు తెలుస్తుంది. అప్పుడు ప్రకృతి విత్డ్రాస్. ఈ ప్రపంచం అంతా కనిపించదు. అంతవరకు తిట్టినోడినే మనం పూజిస్తాం, అంతవరకు కొట్టినోడినే మనం పూజిస్తాం, అంతవరకు బూతులు తిట్టినోడినే మనం ఇంటికి రమ్మని కాఫీ టీలు ఇచ్చి మనం అందరికి కాలేజ్ అన్నం పెడతాం. ఇంతమంది వీళ్ళందరూ మన శత్రువులు అనుకుంటాం. కానీ ఇఫ్ ప్రకృతి విత్డ్రాస్, నీలో ఉన్నటువంటి ఇదంతా నశించిపోతే, ఎప్పుడైతే డిస్క్రిమినేషన్ అరైజెస్, when experience is complete, అప్పుడు ఓహో ఇదా అసలు ప్రపంచం, ఇన్నాళ్ళు ఎందుకు ఇలా తిట్టుకున్నాను, ఇలా ఎందుకు బుద్ధి లేకుండా ఇలా మాట్లాడాను, ఈ వ్యక్తితో ఇలా ఎందుకు బిహేవ్ చేశాను, అప్పుడు అనిపిస్తుంది. అలా తెలుసుకోవడమే యోగా అంటాడు నేను. సో దెన్ విజ్ఞాన భిక్షు ఇంకొక మన దీనికి కామెంట్ రాసిన ఆయన ఏంటంటే, భోగా ఈజ్ నెసెసరీ టు ఎగ్జాస్ట్ కర్మ. అసలు భోగం ఎందుకు సార్?
పురుషుడు భావం ఎందుకు, ఎక్స్పీరియన్స్ ఎందుకంటే టు ఎగ్జాస్ట్ కర్మ. ఎందుకంటే ఈ జీవితం మనం పుట్టాం కాబట్టి, పాత జన్మలో చేసిన కర్మ మనం దీంట్లో పుట్టాం కాబట్టి ఈ కర్మ ఎగ్జాస్ట్ అవ్వడానికి మనం అనుభవిస్తాం. ఈ అనుభవం అయిపోయిన తర్వాత వెంటనే ఈ కర్మ ఫలితం అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జన్మకి వెళ్ళిపోతాం. ఇది విజ్ఞాన భిక్షు అని ఆయన ఈ ఎందుకు ఈ దృశ్యం ఉంది, ఎందుకు ఈ భోగం అనే పదం వచ్చింది, ఈ ప్రపంచంలో ఎందుకు నువ్వు భోగించాలి, ఎందుకు ఈ దృశ్యాన్ని చూడాలి. ఎగ్జాక్ట్లీ అపవర్గ కమ్స్ వెన్ ఐడెంటిఫికేషన్ సీజెస్. అపవర్గం అంటే ఈ లిబరేషన్ అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ ప్రపంచంతో నువ్వు అటాచ్మెంట్ తగ్గిపోయినంటే నీకు అపవర్గం వస్తుంది. అప్పు ఇదా అనిపిస్తుంది అనమాట. అండ్ భోజ చాలా క్లియర్గా చెప్తాడు చూడండి, ప్రకృతి ఇస్ లైక్ ఎ టీచర్. ప్రకృతి ఇస్ లైక్ ఎ టీచర్. ఈ ప్రకృతి, దృశ్యమాన ప్రకృతి ఒక టీచర్ లాంటిది. ఫస్ట్ ఇట్ గివ్స్ ఎక్స్పీరియన్స్. ఇది నీకు ముందు ఎక్స్పీరియన్స్ చెప్తుంది, తర్వాత దెన్ ఇట్ గివ్స్ ఫ్రీడమ్. అంటే ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆవిడే ప్రకృతి, దృశ్యమాన ప్రకృతి. నీకు లిబరేషన్ ఇచ్చినా దాన్ని వెక్స్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళినా ఆవిడ చేస్తేనే వస్తుంది. అది ప్రకృతి అంటే. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నావో నీ పురుషుడు అలా ఉంటాడు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తావు. నువ్వు అంటే నీ మనసుతోటి, నీ ఇంద్రియాలతోటి నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తుంటావు దీన్ని. కానీ నేను అలా చూస్తానే ఉంటాడు అప్పుడు కూడా నిన్ను, ఈ పిచ్చోడు ఏంటి ఇలా వెళ్తున్నాడు అని చెప్పేసి. ఆ తర్వాత ఏమవుతుంది, ఈ ఎదుర్కొన్న దృశ్యం ప్రకృతి నీకు పాఠాలన్నీ నేర్పేసిన తర్వాత నీకు మళ్ళీ అప్పుడు అర్థం, ఓహో ఇదేమి కాదురా నాకు కావాల్సిందని చెప్పి మళ్ళీ బ్యాక్కి ఇక్కడికి వెళ్ళిపోతాం. దిస్ ఇస్ అపవర్గం. అందుకనే ప్రకృతి ఈజ్ లైక్ ఎ టీచర్. ఫస్ట్ ఇట్ గివ్స్ ఎక్స్పీరియన్స్, దెన్ ఇట్ గివ్స్ ఫ్రీడమ్. బ్యూటిఫుల్. ఇంత మీకు తెలుసుకుంటే వేస్ట్. సో షార్ట్ తెలుగు ఎక్స్ప్లెనేషన్, దృశ్యం ప్రకృతి 3 గుణాలతో నిర్మించబడినది. ఇది శరీరం ఇంద్రియాల రూపంలో భోగం ఇవ్వడానికి, కామ వివేకం ద్వారా విముక్తి కలిగించడానికి ఉంది. సింపుల్ సింపుల్ సింపుల్. దేర్ అండ్ స్టోరీ. ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ సూత్రం. నా బాగా నచ్చింది. Yeah, any question or answers? ఇంత మించి సూత్రానికి సాగదీయకూడదు. బాగుంది అక్కడ ఆపడినట్టు. ఎనీథింగ్ టు డిస్కస్? అర్థమైందా లేదా? అర్థం కదా మళ్ళీ చెప్తా. చెప్పదు, విన్నది విన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది, కానీ వినే కొద్దీ దాంట్లో డెప్త్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. మనం ఇదా 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 అని. ఎస్ సార్, న్యూటన్ తల్లుల ప్రకారం ఎవ్రీ యాక్షన్ ఆర్ ఏ రియాక్షన్ ఉంది సార్. ఖచ్చితంగా ఒక చర్య ఉండాలంటారా? అలా కొన్ని వాటికి చర్య ఉండదు కదా సార్. చర్య అంటే ఏది? ఒక మనం చేసేది ఫిజికల్ చర్య కాదు గురించి మాట్లాడేది. మనం శక్తి గురించి ఆయన మాట్లాడతాడు. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. న్యూటన్స్ లాస్ ఆఫ్ ప్రపంచానికి ఆయన సూత్రాలు పెట్టలా. ప్రపంచానికి సూత్రాలు కనిపెట్టేవాడు న్యూటన్ కాదు, ఐన్స్టీన్ కాదు. వాళ్ళు ఎవరికి రాదు. వాళ్ళు కేవలం 1, 1, 2 అని చెప్పడానికి సూత్రాలు ఉంటాయి. ఈ మన పతంజలి చెప్పిన, వ్యాసుడు చెప్పిన ఈ సూత్రాలు ప్రకృతికి సంబంధించినవి తప్పించి ఇవి 1కి 2కి మోషన్కి, అంటే మన గతికి, లేదంటే పదార్థానికి, లేదంటే ఇంకా ఏమంటాం వర్క్ అంటే అండి పనికి. ఇవన్నీ సింపుల్ అండి. వీళ్ళే చెప్తారు కదా, సైన్స్ ఎండ్ అయిన తర్వాతే నీకు స్పిరిచువాలిటీ స్టార్ట్ అవుతుంది. ఐన్స్టైన్ చెప్పాడు అంటారు. చెప్పడం నాకు తెలియదు కానీ, బట్ మీరు చెప్పేవన్నీ కూడా వెరీ చిన్నపిల్లలు ఆటలాడుకుంటారు సరే అంటాం కదా, అరే చిన్నపిల్లలు ఆటలు తీసేయండి, నా దగ్గర ఎందుకు ఇవన్నీ వచ్చి తుపాకు పట్టుకోడానికి కాల్చాడు అనుకోండి, మీ మనవడు అనుకుందాం. మరి మీ మనవడు ఉండలేదు అది అనుకుందాం. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఆడేం కాలుస్తున్నాడు? ఆడి దృష్టిలో డమ్ 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 అంటాడు. అప్పుడు మనం ఆడి దృష్టిలో మనం కూడా ఆడిలాగా అయ్యి అబ్బా అని మనం పడిపోతే అప్పుడు సంతోషిస్తాడు. ఇది ఐన్స్టైన్, న్యూటన్. కానీ మీకు తెలుసు ఆడి చిన్నపిల్లలు ఆడుతున్నాడు అని చెప్పేసి, కానీ మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అబ్బా భలే కొట్టారు అది అబ్బా అని చెప్పి అని పడిపోతుంది. ఆడు సంతోషిస్తాడు. కానీ మీకు తెలుసు ఆడి చిన్నపిల్లలు ఆడేది బొమ్మ కన్నా మీకు తెలుసు. దిస్ ఇస్ హౌ అవర్ ఇండియన్ thinking and are far above
the routine physics and chemistry. Yeah, next, please. Discuss. Mansa. Krishna. Mohan. Jyoti. సుజాత మాట్లాడండి. సో ఇంత మంచి సంవత్సరం జరిగిన తర్వాత కూడా మీరు మాట్లాడకుండా ఉన్నారంటే మేబీ ఇంకా దృశ్యంలో ఉన్నారా, ఇంకెక్కడైనా ఉన్నారా? ఇది రియల్ వరల్డ్ అనుకున్నాం. ఇది రియల్ వరల్డ్ కాదు, ఇది ఇల్యూజన్. అందు గురించి ఇది ఇల్యూజన్ అన్న, మాయా, ఇల్యూజన్. ఇది సృష్టి అంటే సృష్టికర్త ఎవడైతే పురుషుడు ఉన్నాడో వాడు భోగించడం కోసం ఇదంతా సృష్టించుకున్నాడు. వాడు ఆడుకుంటా ఉంటాడు. మనం దాంట్లో పాత్రల కింద దాంట్లో మనమే అనుకుని యాక్ట్ చేసి, దగ్గర చిన్నపిల్లాడు తుపాకి ఇస్తే ఎట్లా ఢమ్ 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 అన్నాడు, మనం కూడా అన్ని చూసి ఇది బాగుంది, అది బాగుంది, అది బాగలేదు, ఇది కావాలి అన్ని వెనక వెళ్తాం. చివరికి జ్ఞానం వచ్చిన తర్వాత ఓహో ఇది కాదురా బాబా, పిల్లల ఆట, అది నేను ఆడాల్సిన ఆట లోపల ఉందని లోపలికి వెళ్ళిపోవడం. దిస్ ఇస్ యూ. చాలా మనం ఎంత లోపలికి వెళ్ళాలని ప్రయత్నించి చుట్టుపక్కల బయటగా తీసుకొస్తున్నారు సార్. అదే కదా దృశ్యం చేసి అట్రాక్షన్, అదే కదా దృశ్యం చేసే అట్రాక్షన్. అదే బయట ప్రపంచం అంతా మన తనలో లాక్కుందని చూస్తూ ఉంటది. కానీ మనం దాన్ని ఎంత తొందరగా వదిలేస్తే అంత లోపలికి వెళ్తాం. ఇంత బ్యూటిఫుల్ గా చెప్పిన సూత్రం నాకైతే బాగా నచ్చింది. సూత్రం అంటే ఇంత క్లారిటీ చెప్పారు కదా. మనకు ఉండే కొద్దీ కూడా పతంజలి చాలా క్లారిటీ తీసుకొస్తున్నాడు మనకి. నువ్వు చూసేది ఏది నిజం కాదు, నువ్వు వినేది ఏది నిజం కాదు, నువ్వు వాసన చూసేది ఏది నిజం కాదు. ఇదంతా చిన్నపిల్లల ఆట. అసలైన లోపల ఉంది. కానీ ఇదంతా ఎందుకంటే దిస్ ఇస్ ఫర్ నేచర్. తను సృష్టించుకుంది, ఆ సృష్టి కింద ఆట ఆడుకుంటుంది అంతే. ఇదంతా ఎందుకు ఆడుకోవాలంటే నీ కర్మ ద్వారా నువ్వు ఉన్నంతకాలం నీ కర్మకు తీరే వరకు నువ్వు ఆటలాడతావు ఈ ప్రపంచంతో. తెలిసిన తర్వాత వెళ్ళిపోతావు. తెలుసుకుని వెళ్ళిపోతే రేపొద్దున ఎంతకంటే తొందరగా వెళ్ళిపోతావు. అంటే నీకు గత జన్మ యొక్క బ్యాగేజ్ అంతా మెల్లమెల్లగా సంచిత కర్మలన్నీ మెల్లమెల్లగా తగ్గిపోతావు. ఇది ఎక్స్ప్లెనేషన్. సార్ జన్మలో వాస్తవం సార్ ఆయన చెప్పిన దాని ప్రకారం నిజమే కదా. పతంజలి చెప్పిన దాని ప్రకారం కర్మ సిద్ధాంతం భారతదేశంలో పుట్టేమంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మాల్సింది. భారతదేశం మాత్రమే కర్మ సిద్ధాంతం, అంత మిగతా సిద్ధాంతాలు మిగతా మతాల్లో కర్మ సిద్ధాంతం లేదు. సార్ ఇప్పుడు నేను ఒక పెద్ద తప్పు చేశాను అనుకోండి సార్, నాకు వెంటనే పనిష్మెంట్ ఇస్తే సమాజం తప్పుకి ఇటువంటి పనిష్మెంట్ సమాజం అయితే సమాజంలో పదం వాడారంటే మీరు కర్మ గురించి ఏం తెలియదు అని అర్థం. సమాజం అనే పదం వాడారంటే అదే దృశ్యమాన ప్రపంచం గురించి మాట్లాడారంటే అంటే కర్మ గురించి ఇంకా మనకు పరిపక్వం కాలేదని అర్థం. స్టిల్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఇందాక చిన్నపిల్లలు గన్ కాల్చినప్పుడు వాడు తుపాకి ఎలా ఫీల్ అవుతాడో అలా మనం ఫీల్ అవుతున్నాం అని అర్థం. సార్ నాకు కింద జన్మలో చేసిన తప్పులు నాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను అనుభవిస్తున్నప్పుడు తెలియదు అని ఎవరు చెప్తారు? మీకు తెలియదు. మీరంటే ఎవరు? మీరంటే ఎవరు? రాజేశ్వరం అనుకున్నారా? అవును. అదే మరి అదే చెప్పేది. మీరు ఆ 21వ దగ్గర మనసు దగ్గర ఆగిపోయారు. మీరు మీ మనసుని మీరు అనుకుంటున్నారు. మనసు పైకి అట్లా అది ఆపేస్తుంది. మనసు అక్కడ ఆపేస్తుంది. 22, 23, 24, 25 ఎక్కాలి మెట్లు. మీరు 21 మెట్టు దగ్గర ఆగిపోతున్నారు. బికాస్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్లీ యాక్టింగ్. అక్కడ మేనేజర్ ఉన్నాడు, వెళ్ళనివ్వట్లేదు లోపలికి. మీరు ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు, కింద బండ్రోతో ఆపేస్తున్నాడు మిమ్మల్ని. మీకు తెలిసి ఎంఆర్ఓ ఉన్నాడని, కానీ ఎంఆర్ఓ నిద్రపోతున్నాడు, ఆఫీస్కి వెళ్ళాడు, ఊరికి వెళ్ళాడు అని బండ్రోతో కబుర్లు చెప్తున్నాడు. మీరు నమ్మేసి వెనక్కి వచ్చేస్తున్నారు. అదే రాజేశ్వరం అనుకుంటున్నాడు, నేను ఇంకోటి తన్నాను, ఇంకోటి కొట్టాను, ఆడు నాకు ఇచ్చాడు, ఇవన్నీ అక్కడ. కానీ పైకి వెళ్తే చిట్టాలు వేరే ఉంటాయి. అక్కడి నుంచి లెక్కలు మారిపోతాయి. మీకు 7వ క్లాస్ వరకు లెక్కలు 1, 2, 3 ఉంటాయి. 8వ క్లాస్కి వెళ్ళేసరికి మీకు ఆల్జీబ్రా వస్తుంది.
అదేంటది a+b² అంటే ఏ అంటే ఏంటి ఇంగ్లీష్ కదా, మరి a² b² అంటే మరి లెక్కలకు ఎలా వస్తాయి? మరి లెక్కలు కాదని ఒప్పుకుంటారా మీరు? నైన్త్ క్లాస్కి 10th క్లాస్ ట్రిగ్నోమెట్రీ కూడా వస్తుంది. ఆ cos², కాజు, తీటా అవన్నీ ఏ వస్తాయి, బుర్రకు ఎక్కవై. అవి లెక్కలు కాదని మీరు అంటారా? లెక్కలు అంటే నాకు 1, 2, 3 ఉండాలంటే అది చిన్న పిల్లలు. పైకి వెళ్ళే కొద్దీ మారిపోతాయి లెక్కలు, ఇవన్నీ ఈక్వేషన్స్ అన్ని మారిపోతాయి. అవి తెలియక మనం ఇంకా లెక్కలు అంటే 1 + 1 = 2 అదే లెక్క, అది కదా లెక్క అనుకుంటున్నాం మనం. అది ఆ మనస్సు వరకు లెక్క, అది పిల్లల లెక్కలు. పైకి వెళ్తే అది ఉండదు. అందుకని ఈ కర్మ సిద్ధాంతం మనం ఈ రకంగా మాట్లాడుకుంటే అర్థమయ్యేది కాదు. అంటే మనం కేవలం మనకు తెలిసిన జ్ఞానంతో, మన మనసుకు తెలిసిన జ్ఞానంతో మనం మాట్లాడుకుంటున్నాం, అసలు జ్ఞానంతో మనం మాట్లాడుకోవట్లేదు. యా, ఎనీమో ఏంటి శరణ్య, ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్? మానస? నేను బయట ఉన్నాను సార్. నన్ను ఏం చేయమంటావు? లొకేషన్ పంపిస్తే రానా ఏంటి డ్రాప్ చేయడానికి ఇంటి దగ్గర? నిన్నేమన్నా ఇప్పుడేం క్వశ్చన్స్ అడగలేను సార్. కామ్ గా కెమెరా మూసేసుకుని నవరంధ్రాలు మూసుకుని కామ్ గా ఉండు. నువ్వు కెమెరా పెట్టేసరికి నువ్వు క్వశ్చన్ వేస్తామని నేను అనుకుంటున్నా. యా, ఎనీథింగ్? నేను ప్రెసెంట్ అయ్యానని చూపించు. వెరీ గుడ్. ఎస్ సార్, అటెండెన్స్ చేశాను లేబో. శ్రీధర్ సార్. శ్రీధర్ చెప్పండి సార్. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే రెస్పాండ్ అవ్వాలి, నాట్ రియాక్ట్ అవ్వడం కాదు. అంతేనా? అంతే. ఓకే, దట్స్ సెకండ్. రెండో క్వశ్చన్ ఏంటంటే, ఈ ఎక్స్పీరియన్సెస్ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ కి ఇన్ఫైనైట్ ఉంటాయి సార్. ఐ మీన్ డిపెండింగ్ అపాన్ ద సీన్, దృశ్యం మారిపోతుంటాయి, ఇన్ఫైనైట్ ఉంటాయి. అంటే మనం ఇన్ఫైనైట్ జన్మలు ఎత్తాలి సార్ లిబరేట్ అవ్వడానికి. అంతే కదా. అంటే లిబరేషన్ అనేది బ్యాగేజ్ అండి, బ్యాగేజ్ 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 బ్యాగేజ్. మీ బ్యాగేజ్ ఎంత ఉంది, ఎంత తక్కువ, లెస్ బ్యాగేజ్, లెస్ ఏంటది ఉంటుంది కదా, లెస్ బ్యాగేజ్ మోర్ కంఫర్టబుల్ జర్నీ. మీరు ఫ్లైట్ ఎక్కేసరికి, ట్రైన్ ఎక్కేసరికి ఇప్పుడు లెక్కలు వేస్తున్నారు, 50 kg ఎంత వేస్తున్నట్టు ట్రైన్ కూడా. ఇంతకుముందు అలా కదా, సంచిలో ఎక్కించేసి వెళ్ళిపోయేవాళ్ళం. అదే ఫ్లైట్ కనుకోండి, ఇప్పుడు విదేశాలకు వెళ్ళినప్పుడు ఫ్లైట్ ఎక్కిన చూడండి, ఇంటి దగ్గర ముందు ఆడిని తీసుకొచ్చి కొలతలు వేసి అప్పుడు తీసుకెళ్తాం. ఏంటిది అంతా సింపుల్ ఫ్లైట్ ఎక్కడానికి. ఫ్లైట్ ఎక్కడ మీరు డబ్బులు కట్టారు, పోనీ ఎక్స్ట్రా వెళ్తే డబ్బులు కడతాం, దానికే అంత అడావుడి చేస్తున్నామే. అసలు ఈ బ్యాగేజే మనకి ఎంత బరువు ఉందో మనకు తెలియదు. మీరు పట్టుకున్న బ్యాగ్ని 5 kg ఉందని మీరు చెప్పగలరా? ఈ బ్యాగేజ్ మీరు కేజీ చెప్పలేని వాళ్ళు మీ సంచిత కర్మలు ఎప్పటి నుంచో 22 లక్షల సంవత్సరాల నుంచి కాదు, 400 కోట్ల సంవత్సరాల నుంచి మీ డిఎన్ఏలో న్యూక్లియిక్ యాసిడ్ ఉంటుంది. న్యూక్లియిక్ యాసిడ్ లో మీరు చేసిన ప్రతిదీ డేటా ఉంటుంది. 400 కోట్ల సంవత్సరాల డేటా ఉంది మీ బాడీలో, మీ సెల్లో, ఈచ్ సెల్లో. అలాంటి మీకు 45 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ అవి క్యారీ చేస్తూనే ఉంటాయి. సార్ కర్మ అక్యుములేట్ కాకుండా ఎక్స్పీరియన్స్ ఎలా చేయాలి? నాకు అర్థం కాలేదు మీ పాయింట్. ఇప్పుడు కర్మ ఎనీవే మనకు ఉంది, బ్యాగేజ్ ఉంది ఆల్రెడీ. వి బ్రాట్ ఇట్ ఇంటు దిస్ బర్త్. ఐ వాంట్ టు ఎక్స్పీరియన్స్ వితౌట్ అక్యుములేటింగ్ ఫర్దర్ కర్మ. మీరు ప్రపంచం ఉంది సార్, మీకు నల్ల కళ్ళజోడు ఇచ్చారు మీ అమ్మ నాన్న. ప్రపంచం, సమాజం, మీ పాలకులు, మీ మత పెద్దలు, సమాజం, మీ ఫ్రెండ్స్, మీ చుట్టాలు అందరూ కలిసి మీ నల్ల కళ్ళజోడు ఇచ్చారు. నల్ల కళ్ళజోడు ఇస్తే ప్రపంచం ఎలా కనిపిస్తుంది మీకు? నల్లగా కనబడుతుంది. దట్ ఈస్ యువర్ బ్యాగేజ్ ప్లస్ యువర్ ఎక్స్పీరియన్స్. బట్ ఇఫ్ యూ వాంట్ టు రియల్ ఎక్స్పీరియన్స్, రిమూవ్ ద బ్లాక్. ఆ గొప్ప ఆయన చెప్పాడు తెల్లది పెట్టుకోరా అన్నాడు. తెల్లది పెట్టుకుంటే అరే ఏంటి ఇలా అనిపిస్తుంది. అప్పటి వరకు ఇందాక మీరు తిట్టినోడే, అరే అలా ఏమీ లేదురా, మంచోడరా,
అని మీరు ఎలా అనుకుంటున్నారంటే దిస్ ఈజ్ యువర్ ఈ జన్మలో బ్యాగేజ్ ఇది, ఈ జన్మలో బ్యాగేజ్ కళ్ళజోడు, నల్ల కళ్ళజోడు. పాత జన్మలోది మీరు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పి. అంత ఎందుకండి, ఇప్పుడు మీకు కర్మ ఉందా లేదా, ఇందులో చాలా మంది అడుగుతారు పూర్వజన్మలు ఉన్నాయా, కర్మ ఉందా లేదా అని చెప్పేసి. అది పెద్ద డిబేటబుల్, కానీ వెరీ సింపుల్, వెరీ వెరీ సింపుల్. మనుషులందరూ 1450 గ్రాముల బ్రెయిన్ ఉంటుంది, 600 చిల్లర మజిల్స్ ఉంటాయి. మా ఎనాటమీ ఫిజియాలజీ తెలుసు. 206 బోన్స్ ఉంటాయి. అందరూ 11 సిస్టమ్స్ ఉంటాయి. అందరూ ఒకేలా పుడతారు. అందరూ 2 తలకాయలతో 4 చేతులతో పుట్టలేదు. కానీ ఒకడు ఒకలా ఉంటున్నాడు, ఒకడు ఒకలా ఎందుకు ఉంటున్నాడు అనేది క్లియర్గా ఉంటే దేర్ ఇస్ సంథింగ్ ఇస్ బిహైండ్ దిస్ నేచర్ which is guiding and which is manipulating, which is something having some rules. ఈ రూల్స్ కాదు అంత ఎందుకంటే, ఉదాహరణకి కోటాను కోట్లు సంపాదించినటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ ఏం చేస్తారు చెప్పండి చివరికి? ఎగ్జాక్ట్లీ, వై డొనేటింగ్? వాడు రాత్రనక పగలనక చెప్తాడు కదా స్టోరీ. చెప్పండి మీ స్టోరీ, ఎవరి స్టోరీ అయినా తీసుకోండి. నేను రాత్రి ఇలా చేశాను, పగలేదు చేశాను, 24 గంటలు కష్టపడ్డాను, 34 గంటలు కష్టపడ్డాను, ఒక పూట తినలేదు అని చెప్తా ఉంటారు కదా. వీళ్ళందరూ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు చిరంజీవి చెప్పలా చిరంజీవి, మోహన్ బాబు అండ్ సమ్ 3-4 ఫ్రెండ్స్ మీరు కార్ షెడ్ లో పడుకునే వాళ్ళం టీ నగర్ లో అని చెప్తారు. వీళ్ళందరూ కార్ షెడ్ లో 4 పడుకునే వాళ్ళు. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చి వాళ్ళు సంపాదించినారు, ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? They are donating. Yeah, they are donating. Why donating? Why donating? What is meant by donation? అంటే ఓహో ఇది శాశ్వతం కాదు, నేను ఎన్నాళ్ళు అశాశ్వతమైన వాటి వెనకాల పరిగెట్టాను. దట్ ఈస్ కాల్డ్ రియలైజేషన్. ఆ రియలైజేషన్ యోగా ద్వారా వస్తుంది. కొంతమంది యోగా ద్వారా వస్తుంది, కొంతమంది పరిస్థితుల ప్రభావంలో వస్తుంది, కొంతమంది పుస్తకాల ద్వారా వస్తుంది, కొంతమంది వ్యక్తులు నేర్పుతారు. దిస్ డిఫరెంట్ పీపుల్ కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియలైజేషన్స్ వస్తాయి. ఆ రియలైజేషన్ ఇదంతా వేస్ట్ రా, ఇదంతా వేస్ట్. ఇందాక నాకు కామి కాని వాడు మోక్షగామి. అన్నమయ్య సినిమా మీరు చూసే ఉంటారు. అన్నమయ్య సినిమాలో 2 భార్యలు ఉంటారు అన్నమయ్యకి. 2 భార్యలు చుట్టూ నా భార్యల కంటే అంటాడు కదా. అప్పుడు పైన వాళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. ఎవరు? విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి మాట్లాడుకుని, ఏంటయ్యా ఇంత మాట చెప్పు, అంత గొప్పడు ఎందుకు గొప్పడు అన్నావు, అన్నమయ్య గుంప తీరుస్తాడన్నావు, ఏంటిది 12,000 దాన్ని ఏమంటారు ఇవి రాస్తాడన్నావు కదా. అంటే వెయిట్ కామి కాక మోక్షగామి గాడు అంటాడు అక్కడ. అంటాడు గుర్తున్న సినిమా మీకు అన్నప్పుడు వెంటనే మరి ఏంటి ఇలా ఉన్నాడంటే, వెయిట్ చేయవయ్యా, వెయిట్ చేయి, రోజు వస్తుంది పండాలంటే. ఇప్పుడు పువ్వు విడవకుండా ఎలా తెలుస్తుందని పరిమళం మనకి? పువ్వు విడవాలి కదా, దానికి టైం ఇవ్వాలి కదా. అందుకే అప్పుడు ఆయన వచ్చి ఇలా గుద్దుకుని ఏంటి చూస్తున్నావు అంటే చెప్తాడు, నేను ఇలాగా ఇదంటే నా భార్యల కంటే గొప్ప అద్భుత సౌందర్యం ఉంది అంటే చూస్తే వస్తాడు, లేదయ్యా ఉండదు అంటాడు. అంటే ఏంటంటే అప్పటి వరకు తన ఇంద్రియాల్లో ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉండిపోయాడు. ఒక్కసారి ఒక చిన్న రియలైజేషన్ వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు ఈ రోజున ఆయన 11వ శతాబ్దం 12వ శతాబ్దం మధ్యలో వ్యక్తి ఈవేళ మన ఇద్దరం మధ్యలో మాట్లాడలో కూడా వచ్చాడు ఆయన. అదే ఆయన భార్యల చుట్టూ వెళ్ళిపోయి ఈ విషయ ప్రపంచంలో ఉండిపోయి ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉండిపోతే అన్నమయ్య ఎవరు అప్పుడు? హూ ఇస్ అన్నమయ్య? నథింగ్. అన్నమయ్య ఇస్ నథింగ్, ఎవరికి తెలియదు. సో కాబట్టి ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒకటి ఉంటుంది, అది పూర్వజన్మది, ఈ జన్మది. రియలైజేషన్ ఎంత తొందరగా అయితే అంటే చెప్తున్నాడు కదా, అపవర్గ లిబరేట్, అనుభవించు, లిబరేట్. ఈ అనుభవించింది ఎంత తొందరగా అనుభవించి ఎంత తొందరగా లిబరేషన్లోకి వచ్చేస్తే అంత తొందరగా నువ్వు రియలైజేషన్ వస్తుంది. రియలైజేషన్ వచ్చిందంటే నీకు నువ్వు తెలుసుకుంటావు, వాడు ప్రపంచం అంతా ఈజీగా అందరూ సమానమే కనిపిస్తుంది, అందరూ సమానంగా. ఫైనల్ గా సైకాలజీ చెప్తా. సైకాలజీ ఏం చెప్తుంది అంటే చెప్తాను కదా, ఎప్పుడు కూడా మనం ఏన్షియంట్ ఫ్లవర్ చూసుకుని మోడర్న్ సైన్స్ కూడా చెప్తారు. సైకాలజీ ఏం చెప్తారు? యాజ్ పర్ సైకాలజీ దిస్ ఇస్ ప్యూర్ సైన్స్. సో
at the age of 15 to 18 మనిషి ఎట్లా ఫీల్ అవుతాడంట, మీరైతే మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది వాడు, నేను ఒక్కడనే రైట్, మిగతా ప్రపంచం అంతా తప్పు అంటాడు. ఏది చూసినా తప్పు అంటాడు. ఇదేంటి ఆడు ఇలా మాట్లాడాడు, ఈడు ఇలా మాట్లాడాడు, ఇది న్యాయమా, ఇది నిజమా, ఏంటి ఇది అన్యాయం చేస్తున్నాను, ఇక్కడ మోసం చేస్తున్నాను. ఓ మనం కూడా అంతే కదా, 16-18 రక్తం పొంగిపోయేది. 30 ఏళ్ళు వచ్చినాయి. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత మనకు తెలిసిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతే, మనకు తెలిసిన ఉద్యోగాలు వచ్చేస్తే, వాళ్ళు యూఎస్ వెళ్ళిపోతారు, యూకే వెళ్ళిపోతే, అన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఫోటోలు అవి పంపిస్తే మనం ఇక్కడ ఆయన చూసి బాధపడతాం. ఏమనుకుంటాం ఇక్కడ, అప్పుడు ఏమంటాడంట, ఐఆమ్ ఓకే. ఏమంటాడు, యు ఆర్ నాట్ ఓకే అండ్ ఎవ్రీబడి ఈజ్ నాట్ ఓకే. 16 ఏళ్ళు 18 ఏళ్ళు ఉడుకు రక్తం. 30 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎవ్రీబడి ఈజ్ ఓకే బట్ ఐఆమ్ నాట్ ఓకే. నాకు ఉద్యోగం రాలేదు, నాకు పెళ్ళి అవ్వలే, నన్ను ఎవరో చూడలేదు, చాలా కష్టంగా ఉంది, నాతో చదువుకున్న వాళ్ళందరూ అమెరికా వెళ్ళిపోయారు. ఎవ్రీబడి ఈజ్ ఓకే, ఐఆమ్ నాట్ ఓకే అనుకుంటాడు. తర్వాత 45 ఏళ్ళు వస్తాయి. 45 ఏళ్ళు వచ్చిన తర్వాత వీడు సంపాదిస్తాడు, లోక జ్ఞానం సంపాదిస్తాడు, డబ్బు సంపాదిస్తాడు. అప్పుడు ఏమనుకుంటాడు, ఎవ్రీబడి ఈజ్ నాట్ ఓకే, ఐఆమ్ ఆల్సో నాట్ ఓకే. ఏంటి, అరే ఈ సంపాదన అంతా ఈ దరిద్రం సంపాదన రా, ఎవడైనా సరే అవతలని కడుపు కొట్టి చేయాల్సిందే, ఎవడు స్ట్రైట్ గా చేయడు, వాడు చేయడు, నేను చేయట్లా. ఎవ్రీబడి ఈజ్ నాట్ ఓకే, ఐఎమ్ ఆల్సో నాట్ ఓకే. ఎవడో పరిశుద్ధాత్మ ఎక్కడ ఈ ప్రపంచం మీద లేదు అనుకుంటాడు. దిస్ ఇస్ ఎవల్యూషన్ ఆఫ్ సైకి. మీకు అర్థమే ఉంటుంది అనుకుంటే. సో ఇది అర్థం చేసుకుని దీని తర్వాత రావాల్సిన రియలైజేషన్ ఏంటంటే, ఐఆమ్ ఓకే, ఎవ్రీబడి ఈజ్ ఓకే. ఐఆమ్ ఓకే, ఎవ్రీబడి ఈజ్ ఓకే అంటే రియలైజేషన్. ఎవ్రీబడి ఈజ్ నాట్ ఓకే నెగిటివ్, ఐఆమ్ ఆల్సో నాట్ ఓకే నెగిటివ్. ఈ నెగిటివ్ నుంచి పాజిటివ్ రావాలి. ఐఆమ్ ఓకే, ఎస్ ఐఆమ్ ఓకే అండ్ ఎవ్రీబడి ఈజ్ ఓకే. అది రియలైజేషన్ లాస్ట్ స్టేజ్. ఓకే దెన్ ఇది ఇవాళకి. రేపు సండే. సార్ ఎస్ హలో, స్మాల్ ఎక్స్టెన్షన్ సార్. ఇప్పుడు అన్నమయ్య తృప్తి చెందిన తర్వాత ఆయన భగవంతుడి వైపు వెళ్ళి కీర్తనలు అవి రాశాడు కదా. హ్యాస్ హి అక్యుములేటెడ్ కర్మ? అంతే కదా, అక్యుములేటెడ్ కాదు, అక్యుములేట్ చేసిందని మైనస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. క్యారింగ్ ఫార్వర్డ్ ఉంటుంది. పాత పేజీ నుంచి చూడండి, పాత పేజీ మీరు ఈ లెడ్జర్స్ రాస్తారు చూస్తారా, ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త పేజీలో ఒకసారి మళ్ళీ పాత ఇక్కడికి వస్తుంది. అది తగ్గించుకోవాలి, ఈ పేజీలో తగ్గించుకోవాలి. ఆ భక్తి వలన, ఆ పుణ్యం చేసినందువలన ఆయన పాత మెల్లమెల్లగా తగ్గిపోయింది. వడ్డీ కట్టేస్తుంటే మనకు అసలు తగ్గిపోతుంది చూడతారా, అలా అలా పెద్ద విషయంగా మనం తగ్గించుకుంటూ వెళ్తే జీరో బ్యాలెన్స్ వస్తుంది. జీరో బ్యాలెన్స్ ఇస్ నథింగ్ బట్ రియలైజేషన్. జీరో బ్యాలెన్స్ ఇస్ రియలైజేషన్. ఇంకా అక్కడి నుంచి మీకు క్యారీ ఫార్వర్డ్ లేదు. ఇంకా ఓకే, క్యారీ ఫార్వర్డ్ లేదు, అంతా ఈజీగా వెళ్ళిపోతుంది. అన్ని జన్మలు ఈజీగా వెళ్ళిపోతున్నాయి. ఓకే, సింపుల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. రేపు సాధారణంగా రేపు అన్ని క్లాసులు సెలవు. రేపు ఏమన్నా మీకు కన్సల్టేషన్ కావస్తే రేపు నా మెసేజ్ పెట్టండి, కన్సల్టేషన్ ఫిక్స్ చేసుకోండి. అది రేపు. అండ్ సండే మనకి 11 o'clock రొటీన్ గా సోహం టాక్స్ ఉండేవి. ఈ వారం నుంచి, ఈ సండే నుంచి ఈవినింగ్ 7:30 మార్చి. ఇది మాత్రం మర్చిపోయింది. 7:30 ఈవినింగ్ సండే సోహం టాక్స్. ఓకే దెన్, సీ యు నెక్స్ట్ టైం. హ్యావ్ ఎ నైస్ టైం. రొటీన్ క్లాస్ అయితే సోమవారం. సార్ ఇది ఈ రోజు సూత్రం ఏంటి? చెప్పారు కదా సార్, చూసేదంతా నిజం కాదు, వినేది నిజం కాదు అని. విచక్షణతో తెలుసుకునిందన్నా నిజమా సార్? విచక్షణ కూడా ఒక లెవెల్ 22nd అది విచక్షణ. టోటల్ 25. నువ్వు డిగ్రీ చదివిన తర్వాత ఏం తెలియదు, పీజీ చేస్తే కూడా తెలియదు, పిహెచ్డి చేస్తే నాకేం తెలుస్తుంది అప్పుడు తెలియదు అని అప్పుడు తెలుస్తుంది. అది 25. 21 ఈజ్ మైండ్ అని నాకు తెలుసు, మనసు ఉభయేంద్రియం. 22 అహంకారం, 23 మహత్, 24 ప్రకృతి.
లేయర్స్ ఒక్కో లేయర్ లో ఒక్కొక్క జ్ఞానం వస్తుంది మనకి. మనం మాట్లాడేదంతా కూడా 21లో మాట్లాడతాం. 21 దాటితేనే అసలు. సో ఇదంతా ఎందుకమ్మా, ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే సైంటిఫిక్ గా మాట్లాడుకున్నట్టే, నువ్వు ఇందాక రాజేశ్వరరావు గారు చెప్పినట్టుగా లాస్ ఆఫ్ మోషన్ ఉన్నాయి. లాస్ ఆఫ్ మోషన్ తర్వాత ఎంత దూరం పనిచేస్తుంది లాస్ ఆఫ్ మోషన్? అట్మాస్ఫియర్ దాటితే లాస్ ఆఫ్ మోషన్ పనిచేస్తాయా? నువ్వు సైన్స్ స్టూడెంట్ కదా, అట్మాస్ఫియర్ దాటిపోయాం, లాస్ ఆఫ్ మోషన్ పనిచేస్తాయా? పనిచేయదు. అది నీకు తెలుసా? ఆ నేను space ఒప్పుకున్నా. లో నువ్వు వీడియో ఆఫ్ రియాక్షన్ చేసేసి, ఉండదు కదా. వీడియో ఆఫ్ చేసేసి ఇప్పుడు చెప్పు. Yes. సో మరి ఉండదు సార్, అన్ని అట్మాస్ఫియర్ దాటిన లాస్ ఆఫ్ మోషన్ ఎక్కడ ఉంటాయి? న్యూటన్ ఉంటాడా, ఐన్స్టీన్ ఉంటాడు అక్కడ? ఎవరు ఉండరు, ఓన్లీ విషయం ఉంటుంది. ఎవరు ఉండరు. దాని రూల్స్ వేరు, అక్కడ రూల్స్ వేరు. అర్థం Yes. లేదా? Yes, సో sir. కాబట్టి మనం ఏంటంటే ఈ రూల్స్ ప్రకారం మాట్లాడి అక్కడ రూల్ మాట్లాడితే ఒప్పుకోరు అక్కడ. నువ్వు అమెరికాలో వెళ్ళి అక్కడ రైట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటుంది, మనకేమో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ ఉంటుంది. అర్థమైందా? Yes. నేను ఇలాగే Yes, దొక్కుతానంటే sir. అక్కడ ఏం చేస్తారు? అప్పుడు నేను జైలు వేస్తాను, టికెట్ ఇచ్చి జైలు వేస్తాను. ఫస్ట్ ఏ దేశానికి ఆ రూల్స్ ఉంటాయి, ఈ జన్మకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ ప్రకారం మనం ఆడతాం. వెరీ సింపుల్. ఒక రూల్ ఇంకో దేశంలో పనిచేయదు. సో సింపుల్ గా సైన్స్ అట్మాస్ఫియర్ దాటిన తర్వాత నీకు లాస్ ఆఫ్ మోషన్ పనిచేయనప్పుడు అదంతా ఈ అట్మాస్ఫియరిక్ స్పియర్ లోపల ఇవన్నీ లాస్ ఆఫ్ మోషన్. నీ ఏలూరులో ఉంటేనే మానస చేతులు కట్టుకుని ఉండేది. ఏలూరు దాటింది, నెల్లూరు దాటిన తర్వాత నువ్వు చిత్తూరు ఎక్కడికి వెళ్తే మానస ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. అర్థమైందా? మీ Yes, sir. ఊర్లోనే నీ తల్లిదండ్రుల భయం అన్నా, మీ ఫ్రెండ్స్ భయం అన్నా, మీ చుట్టాల భయం మీ ఊర్లోనే. మీ ఊరు దాటితే నిన్ను చూసేవాడు, నేను పట్టించుకునేవాడు కదా. Yes, sir. అంతే కదా, సింపుల్. ఏ ఊర్లో ఆ రూల్స్ ఉంటాయి. ఈ జన్మకి ఈ రూల్ ఉంటుంది, ఈ ఇంద్రియాలకి ఈ రూల్స్ ఉంటాయి. ఇవి దాటి నిజం ఇది కాదురా, ఏ దేశం విన్నా ఇలాగే ఉంటాము, ఇది వేరు అని తెలుసుకోవడమే లిబరేషన్. థ్యాంక్ యూ. Okay, sir. Thank you, sir.